మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికి నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని హెచ్చరించుచున్నాను. ఇది కూడా కమాండ్. చాలామంది అధికారులు బాగుండాలని కోరుకోరు, మంచిదే. కానీ అధికారులతో చట్టా పట్టాలు వేయొద్దని చెప్పు తిమోతి. మంచి అధికారులు ఉండాలి, కానీ లంచానికి మరిగే అధికారులతో మమేకం వద్దు తిమోతి. ఈ నెలలో బాగా మమేకం అవుతుంది సంఘం. ఏమవుతుంది చెప్పండి? ఆఫర్ ఉంది, పెద్ద ఆఫరు, బంపర్ ఆఫర్. రేటు చెప్పండి. ఎలక్షన్ ఎప్పుడు రాను వాళ్ళందరూ ఇప్పుడు మన దగ్గరకు వస్తారు. ఈ మోతుపర్లు అందరూ వచ్చి వందనం వచ్చినా చెప్తారు, దేవుళ్ళు అంటారు. ఎందుకు? ఇప్పుడు ఏగుళ్ళు కాలం. ఎలక్షన్ దగ్గరకు వచ్చి మాట్లాడతారు, అదంటారు, ఇదంటారు, ఎన్ని మాట్లాడతారు, ఎన్ని మొక్కుతారు. ఈ టైంలో సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్పినా, ఈ రాజకీయ రంపు మన సంఘంలోకి వచ్చిందో దేవుళ్ళు లెక్క అడుగుతారు. మనం అంతవరకు మీరు ఒకటే చెప్పాలి, సార్ మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు మంచి పరిపాలన ఇవ్వాలని ప్రార్థన చేస్తాం, మీరు బాగుండాలని ప్రార్థన చేస్తాం. కానీ మమ్మల్ని రుద్దకండి, మా స్వేచ్ఛకు మమ్మల్ని వదిలేయండి. మా ప్రభు మమ్మల్ని ఎలా ప్రేరేపిస్తే అలానే వేస్తామని చెప్పాలి. అలా చెప్పరు. కొంతమంది ఉన్నారులేండి, మీ సైడ్ కదా, మీరు మంచి వాళ్ళు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమంటారు చెప్తున్నాను, 100 ఇస్తారా, 500 ఇస్తారా, నీ 100 ఇస్తారు. ఏమి ఇవ్వాలి నీకు? ఓటంటే ₹1,00,000 విలువైన ఆస్తి కన్నా గొప్పది, దాన్నే అమ్మేస్తావా? దేవుడు ఒక గౌరవాన్ని నేర్పించాడు, దాన్ని ఎంత బాగా యూజ్ చేయాలండి. మనుషులకి ఎలాంటి అధికారులు కావాలంటే మంచి నాణ్యత, మాన్యత కలిగిన వారు రావాలని ప్రార్థన చేయి. అధికారులు ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థన చేయి. ఇది రెండో